బంగారం కుదువు పెట్టి ₹1,20,000 నగదు తీసుకెళ్లిన చీటింగ్ కేసులో ఇద్దరు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల మేరకు సంఘంలోని ఆర్మాండ్ ఫైనాన్స్ కంపెనీలో 6వ తేదీ ఇద్దరు వ్యక్తులు నకిలీ బంగారం కుదువు పెట్టి ₹1,20,000 నగదు తీసుకెళ్లారని సిఐ వేమారెడ్డి తెలిపారు. ముద్దాయిల నుండి ₹30,000 నగదు రికవరీ చేశామని వెల్లడించారు. ఇదివరకే ఈ ముద్దాయిలు పలు ప్రాంతాల్లో ఇటువంటి నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రజలు, కుదువ వ్యాపారస్తులు ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 6/2/2025 సంవత్సరంలో సంఘంలో ఉన్నటువంటి ఆగ్మెంట్ ఫైనాన్స్ కంపెనీ రిపోర్టరు, మేనేజర్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అందు విషయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక ఫేక్ చైన్, నకిలీ రోల్డ్ గోల్డ్ చైన్ ఒకటి పెట్టి ₹1,20,000 డబ్బులు తీసుకుని వెళ్ళారు అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వెతకడం జరిగింది. ఈ ముద్దాయిలు కడియాల వెంకటేశ్వరరావు మరియు వేలూరు అజయ్ కుమార్ అనేటువంటి ఇద్దరు ముద్దాయిలు. వీళ్ళకి హైదరాబాద్కు చెందినటువంటి రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క రోల్డ్ గోల్డ్ చైన్స్ వాస్తవంగా అయితే వీటికి బిఎస్ హాల్ మార్క్ ఉంటుంది. మరియు ఏ షాప్కి అయితే తయారు చేస్తామో ఆ షాప్ పేరు కూడా ముద్రించబడి ఉంటుంది, మార్కింగ్ ఉంది. అందువల్ల వీటిని నిజమని చెప్పి నమ్మి తాకట్టులు పెట్టుకున్న నుంచి ప్లెడ్జిదారులందరూ కూడా వీటిని నిజమని చెప్పి పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ కడియాల వెంకటేశ్వరరావు మరియు వేలూరు అజయ్ కుమార్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు ఇంతకుముందు వాళ్ళు జడ్చర్ల, నందికొట్కూరు, బద్వేలు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, సంగము, విజయవాడ, అద్దంకి, చీరాల్లో కూడా ఇదే టైపు నేరం చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మన దగ్గర నుండి ₹1,20,000 అతని భార్య అయినటువంటి సిడిఎంఏ అని ఉంటుంది బ్యాంకులో, దాంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇతని దగ్గర ₹30,000 ఈ కేసుకు సంబంధించినటువంటి డబ్బుల్ని ఈ చోరీ సొత్తుగా భావించి, చీటింగ్ చేసినటువంటి సొత్తుగా భావించి వాటిని స్వాధీనపరచుకోవటం జరిగింది. ఈ కేసులో ముద్దాయిల్ని పట్టుకున్నటువంటి మా సంఘం ఎస్ఐ గారు, మరి మా హెడ్ కానిస్టేబుల్, మా కానిస్టేబుళ్ళు, ఏఎస్ఐ గారు, వెంకటరావు గారు కానిస్టేబుల్, వీళ్ళందరూ కూడా అభినందించడం జరిగింది. మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి దీని గురించి వీళ్ళకి రివార్డ్స్ కూడా పంపించడం జరిగింది. సార్, ఇప్పుడు అద్దంకి పలు చోట్ల చేశారు కదా నేరాలు, అక్కడ ఎన్ని లక్షల రూపాయలు ఇదే విధంగా మోసం? సేమ్ సుమారుగా 1,00,000 నుంచి ₹1,20,000 లేదా ₹1,50,000 మోసం జరిగింది ఎక్కడైనా. కంపెనీ ఏం లేదు, అతను రమేష్ ఫ్రెండ్స్ నేను అప్పులు పాలైపోయాను, షేర్ మార్కెట్ లో పెట్టని చెప్పి ఈ కడియాల వెంకటేశ్వరరావు అతను అడిగితే, నేను ఇంతకు ముందు నేరం చేసేవాడిని, పోలీసులు నన్ను పట్టుకుంటున్నారు, నీకు ఆ బంగారం ఇస్తాను, ఇచ్చేటటువంటి రోడ్డు కూడా బంగారం ఇస్తాను, నాకు ₹1,00,000 ఇవ్వమంటే ఇతను 20 చైన్లు తీసుకోవడం జరిగింది. 20 చైన్లు, 10 బాస్లెట్లు, ఇంకొక 4 గోల్డ్ రోడ్ కాబట్టి ఇంకా ఉన్నాయి. దాదాపు 10 చోట్ల వీళ్ళు నేరాలు చేయడం జరిగింది. మిగతా వస్తువులన్నీ అక్కడ ఫ్రిడ్జ్ తాకట్టు చేయడం పెట్టడం జరిగింది. అంటే అట్లా తెలియదు మనకి. మన దగ్గర అయితే ₹1,20,000 మోసం చేయడం జరిగింది సంఘం. రోడ్డు కోట ఐటమ్స్ వెయిట్ ఉండవు, కానీ తగినంత వెయిట్ ఉంటుంది. రెండు ఇక్కడ బిఎస్ హాల్ మార్క్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది, చూసుకోండి. అందువల్ల వ్యాపారస్తులు మోసపోవడం జరుగుతుంది. రెండు, ఎవరైతే తయారు చేయించుకున్నారో షాపు, ఆ షాప్ యొక్క కోడ్ చిన్న పేరు కూడా ఇక్కడ ఉంటుంది. సో తయారుదారి పేరు ఉంది, బిఎస్ హాల్ మార్క్ ఉంది కాబట్టి, తగిన వెయిట్ ఉంది కాబట్టి ఇది నిజమని చెప్పని వ్యాపారస్తులు నమ్మి పెట్టుకుంటున్నారు. అట్లా నమ్మి మోసపోవద్దని చెప్పి వ్యాపారస్తులు రిక్వెస్ట్ చేస్తారు. ఫోన్ చేస్తాను, నిన్న కూడా ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, మీది వడ్డీ ఎక్కువైపోతా ఉంది, మీరు వచ్చి విడిపించుకొని వెళ్ళండి అండి. అంటే వాళ్ళు నిజమని నమ్ముతున్నారు కాబట్టి ఇప్పటి వరకు రిపోర్ట్ కాలేదు. మేము సంబంధిత పోలీస్ అధికారులకి తెలియజేస్తా ఉన్నాం, ఇట్లా ఉన్నాయి అని చెప్పి. వీళ్ళ దగ్గర దీనికి సంబంధించినటువంటి ఫ్రిడ్జ్కి సంబంధించినటువంటి రిసిప్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. ఆ రిసిప్ట్ల ఆధారంగా వాళ్ళ కన్సర్న్ సంబంధిత ఎస్ఐ గారికి కానీ, సిఐ గారికి కానీ, డిఎస్పీ సార్కి కానీ చెప్పి తర్వాత చర్యలు తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కొండపాలెం గ్రామానికి సంబంధించిన తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ద్వారా ఇతని గురించి విచారించుకున్న తర్వాతనే ఇట్లాంటి
బంగారంని తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే మీరు మోసపడతారని కూడా హెచ్చరిస్తున్నాం.